సో నమస్తే. ఏదైతే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఇస్తా అన్న ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీ కానీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి మద్దతుగా బక్క జడ్సన్ గారు కూడా వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం అన్నగారితో. అన్న, ఏదైతే చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ధర్నా చేపడుతున్నారు. సో ఏంటి ప్రభుత్వం వైఖరి ఎట్లా అనిపిస్తుంది? ఒంటి వైఖరి ప్రదర్శిస్తుంది ప్రభుత్వము. ఈరోజు ఇది ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం. నిరుద్యోగులు అనేది ధర్నా చేసే పరిస్థితి ఉండదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 2,75,316 పోస్టులు ఉన్నాయని నేను చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా నేను నివేదిక ఇచ్చిన. ఇవాటి వరకు వాళ్ళకి చేత కాదు, మేము ఇచ్చిన దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టే ఆలోచన ఇవాటి వరకు చేయలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ 1:100 పిలువమని చెప్పినాము. గ్రూప్ 2, గ్రూప్ 3ల పోస్టులు పెంచమని చెప్పినాము. గ్రూప్ 4ల ఇంకా 118 మందికి పోస్టులు ఆపినరు. 1:3 దానికి ఎందుకు పిలవదని చెప్పి మేము అడిగినాము. టైపిస్ట్ పోస్టులు దాదాపు 50,000 మంది ఈరోజు బయట టెక్నికల్ బోర్డుగా సర్టిఫికేట్ తీసుకొని ఉన్నారు. ఆ ఖాళీలు సెరికల్చర్, అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్లో ఉన్న ఖాళీలు కూడా నింపాలని చెప్పినాము. ఈ విధంగా అనేకమైన చెప్పినాం. కానీ ఇందులో కొంతమందిని పిలుచుకొని వాళ్ళు గ్రూప్ 3 ఎగ్జామ్స్ వాళ్ళతోనే పెట్టాలని, వాళ్ళతో డేట్లు తీసుకున్నవారని అన్నారు. మరి డేట్లు ఇచ్చిన వాళ్ళకు ఇక్కడ పోస్టులు పెంచాలనే ఆలోచన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డేట్లు పెంచిన అదే డేట్లలో ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ కూడా పెట్టిండ్రు. డిఎస్సి మెగా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతామని చెప్పేసి స్వయంగా మేనిఫెస్టోలో పెట్టిన పేజ్ నెంబర్ 33. కానీ ఇయాల్టి వరకు దాని మీద కేవలం 11,000 పోస్టులు ఇచ్చిండ్రు. టెట్ రిజల్ట్స్ విడుదల చేసిండ్రు. దానికి నార్మలైజేషన్ లేకుండా చేసిండ్రు. అంటే మినిమం అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు నేను చెప్పిన అన్ని మంత్రిత్వ శాఖలు అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉండి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల లీక్ అయితే ఇయాల్టి వరకు జనార్దన్ రెడ్డి గాలికి వదిలేసిండ్రు. అంటే ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఏం నిరూపించాలనుకుంటున్నారంటే నేను విద్యార్థుల వ్యతిరేకము, ప్రభుత్వం 6 నెలలలోపే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నా నేను అనుకుంటే స్వతంత్రం వచ్చిన కాంచెల మొట్టమొదటి ముఖ్యమంత్రి. అంటే ఒక క్యారెక్టర్ లెస్, డిసిప్లిన్ లేని ముఖ్యమంత్రి ఉంటే ఇట్నే ఉంటుంది అని చెప్పేసి నా అనుభవం. అంటే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఎందుకనంటే మేము ఇలా మా కోబట్లు ఉన్నారు. ఇలా విద్యార్థుల ఈ ఉద్యమాలలో కూడా నిరుద్యోగ తరపున కొట్లాడుతుందని చెప్పి మేమే కోవట్లను పెట్టుకున్నాము. వాళ్ళు మేనేజ్ చేస్తారనుకున్నారు. కానీ ఇలా మేనేజ్ చేసే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే తండోపతండాలకు వచ్చిండ్రు. ఈరోజు ప్రభుత్వానికి ఖచ్చితంగా చెంప దెబ్బ ఇవాళైనా కళ్ళు తెరవాలి. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నిరుద్యోగులు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. లేకుంటే ఇదే విధంగా పెరుగుకుంటూ పోతే రేపు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, నువ్వు రేపు పబ్లిక్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఎక్కడ పోయినా టమాటాలు కోడిగుడ్లతో కొడతాం. ప్రధానంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజల గవర్నమెంట్ అని చెప్పేసి కూడా పదే అంటున్నారు. ఏంది మరి నిజంగా అట్లా 30,000 పోస్టులని ఇంకోసారి చెప్పుతో కొడతారు. 30,000 పోస్టులు నేను నింపినా అని చెప్తే చెప్పుతో కొడతారు ఇంకోసారి. అర్థమైందా? ఎవరికో చెప్పినట్టు డోకాబాజీ మాటలు చెప్పద్దు. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చినా అని చెప్పి ఏడిచ్చిన జాబ్ క్యాలెండర్. అర్థమైందా? ఈ అవలే మాటలు మాట్లాడద్దు. ఇంతకుముందు మా సొంటలు లేరు కాబట్టి విన్నారు. రేపు మళ్ళీ ఇంకోసారి 30,000 పోస్టులు నేను నింపినా అంటే చెప్పుతో కొడతారు. ప్రధానంగా ఈరోజు ఏదైతే జరుగుతున్నాయి ధర్నా ఉద్దేశించి ఏం డిమాండ్స్ ఉన్నాయి మీకు? గ్రూప్ 1 1:100 పిలవాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు కూడా పోస్టులు పెంచాలి. మినిమం 2,000 పోస్టులకు పైన పెంచాలి అనేది ఒక డిమాండ్. మూడవది గ్రూప్ 4లో 118 పోస్టులు అవి పిలిచాలి. టెట్ ఎగ్జామ్ నార్మలైజేషన్ చేయాలి. మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి. అంతేకాకుండా టైపిస్ట్ పోస్టులు పెంచాలి. ఈ విధంగా అనేకమైన కానిస్టేబుల్ 168 పోస్టులు ఆపినరు. వాళ్ళ కాల్ లెటర్స్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. గురుకులలో ఇంకా 3,000 పోస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ ప్రక్రియ కంప్లీట్గా ప్రతి పోస్టు నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఖచ్చితంగా రేపు క్యాబినెట్లో ఈ తీర్మానాలను రేపు క్యాబినెట్లో మీరు ఆమోదం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ వైఖరి అంతా చూస్తుంటే గతంలో ఉన్న కేసీఆర్కి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి తేడా ఏం లేదు అనుకోవచ్చు? తేడా ఏం లేదు. అది పోయినదేమో దండుపాలెం గ్యాంగ్, ఇదేమో చెడ్డి గ్యాంగ్. రైట్ అండి, థ్యాంక్ యూ.